ఆకాశంలో విహరించాలి, విమానాలను నడపాలి, పైలట్ గా మారాలి అని కలలు కంటూ ఉన్న ఇంటర్ ఎంపీసీ విద్యార్థులకు గొప్ప అవకాశం. ఇందిరాగాంధీ రాష్ట్రీయ ఉడాన్ అకాడమీ వారి సిపిఎల్ కి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. వీడియోను తప్పకుండా చివరి వరకు చూడండి. పైలట్ గా మారాలనుకునే మీ కలలకు రెక్కలు తొడగండి. కమర్షియల్ పైలట్ లైసెన్స్ ను పొందడానికి ఇది ఒక గొప్ప అవకాశం. గంటల్లో డ్యూటీ ఉంటుంది, లక్షల్లో జీతం ఉంటుంది, మంచి హోదా, మంచి గౌరవం, మంచి జీవితం, అదేవిధంగా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో వివిధ దేశాలకు సంబంధించిన ప్రయాణాలు ఉంటాయి. ఈ విధంగా పైలట్ గా మారాలనుకునే మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఈ నోటిఫికేషన్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ చూడబోయే ముందు చిన్న రిక్వెస్ట్, కింద ఇవ్వబడిన సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. వీడియోకు స్వాగతం పలుకుతూ, సాధారణంగా భారతదేశంలో ఉండే ఏ ఇంజనీరింగ్ కాలేజ్ అయినా, ఐఐటి అయినా, ఎన్ఐటి అయినా సరే ఈ సిపిఎల్ కి సంబంధించిన ట్రైనింగ్ అనేది ఇవ్వడం అంటూ జరగదు. ముఖ్యంగా పేరెన్నిక కన్నా 2-3 రకాల సంస్థలు మాత్రమే ఇలాంటి ట్రైనింగ్ ఆఫర్ చేస్తూ ఉన్నాయి. వాటిలో బెస్ట్ ఇన్స్టిట్యూట్ గా పిలువబడేది ఇందిరాగాంధీ రాష్ట్రీయ ఉడాన్ అకాడమీ. చాలా మందికి తెలిసే ఉంటుంది, భారతదేశంలో వన్ ఆఫ్ ద టాప్ ఇన్స్టిట్యూట్ గా పేరుంది. ఈ సంస్థలో ట్రైనింగ్ పొందడం ద్వారా చాలా మంది జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పేరెన్నిక కన్నా పైలట్స్ గా మారడం జరిగింది. వీడియో కింద డిస్క్రిప్షన్ లో దీనికి సంబంధించిన లింక్ ను కూడా ఇవ్వబోతున్నాను. డైరెక్ట్ అడ్మిషన్ లింక్, అదే విధంగా నోటిఫికేషన్ సంబంధించిన లింక్స్ కూడా ఇదే వీడియోకి సంబంధించిన డిస్క్రిప్షన్ లో మీకు అందుబాటులో ఉన్నాయి. ఆ వివరాలన్నీ కూడా మీరు డీటెయిల్ గా చూసుకోవచ్చు. సో ముఖ్యాంశాల గురించి మాత్రమే మనం ఈ వీడియోలో చూడబోతూ ఉన్నాము. వారి అఫీషియల్ వెబ్సైట్ లో మనం చూసుకున్నప్పుడు సిపిఎల్ కమర్షియల్ పైలట్ లైసెన్స్ సంబంధించిన విషయాలు చూడబోతూ ఉన్నాము. దాంతో పాటుగా ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్ కోర్స్, ఈ కోర్సుకు సంబంధించిన డీటెయిల్స్ కూడా చూడబోతూ ఉన్నాము. సో ఒకవేళ మీకు సిపిఎల్ ఇంట్రెస్ట్ లేనప్పుడు ఈ కోర్స్ లో కూడా మీరు చేరవచ్చు. ఏవియేషన్ రంగంలో పనిచేయాలి, ఎయిర్పోర్ట్ లో పనిచేయాలనుకునే వారికి 3 years ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్ కోర్స్, ఈ కోర్స్ కూడా చాలా ముఖ్యమైనది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా చూడబోతూ ఉన్నాము. ప్రస్తుత సంవత్సరానికి సంబంధించిన అడ్మిషన్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఆ నోటిఫికేషన్ లో మనకు డీటెయిల్స్ అన్ని కూడా కనిపిస్తూ ఉన్నాయి. భారతదేశంలోని ఏ ఇంటర్మీడియట్ కాలేజ్ లో ఇంటర్ ఎంపీసీ పూర్తి చేసిన విద్యార్థులైనా సరే ఈ ఎంట్రెన్స్ కి అపియర్ కావచ్చు, ఈ ఎంట్రెన్స్ ను రాయవచ్చు. 2 May 2025 లోపుగా మనం ఆన్లైన్ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్న ఈ పదాన్ని మనం ఒక్కసారి గమనించాలి. అబ్ ఇనిషియో టు సిపిఎల్ కోర్స్. ఇనిషియో అనగా బిగినర్ స్థాయి నుండి సిపిఎల్ కమర్షియల్ పైలట్ లైసెన్స్ ను మనకు అందిస్తూ ఉన్నారు. ఏమీ తెలియని వారికి, ఇంటర్ పాస్ అయిన విద్యార్థులు ఎవరైనా సరే ఏవియేషన్ రంగానికి సంబంధించిన నాలెడ్జ్ అంటూ ఉండదు. వారందరికి కూడా బిగినింగ్ స్థాయి నుండి ఏవియేషన్ సంబంధించిన ఏబిసి నుండి కమర్షియల్ పైలట్ గా తయారు చేయడానికి ఈ కోర్సును డిజైన్ చేయడం జరిగింది. సో ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేని వారైనా సరే, ఫ్రెషర్స్ అయినా సరే, మార్చ్ ఏప్రిల్ 2025 లో ఇంటర్ ఎగ్జామినేషన్ అపియర్ అయిన విద్యార్థులు కూడా ఈ కోర్స్ కొరకు అప్లై చేసుకోవచ్చు. మల్టీ ఇంజన్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఏవైనా సరే మనం నడపడానికి అవకాశం అనేది లభిస్తుంది. ఈ విధంగా ప్రభుత్వ సెక్టార్ లో, ప్రైవేట్ సెక్టార్ లో ఎక్కడైనా సరే జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో కూడా మనము ఈ విధంగా విమానాలు నడిపే లైసెన్స్ గా దీన్ని గమనించవచ్చు. టోటల్ గా ఈ కోర్స్ లో 125 సీట్స్ మాత్రమే ఉంటాయి. దానికి సంబంధించిన రిజర్వేషన్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. కోర్సు డ్యూరేషన్ అనేది కేవలం 2 years లో పూర్తవుతుంది. 24 నెలల్లో ఈ కోర్సును మనం పూర్తి చేయవచ్చు. ఈ విధంగా దీంతో పాటు ఇంకో విషయాన్ని కూడా గమనించాలి. దీంతో పాటు బిఎస్సి డిగ్రీని కూడా అందిస్తూ ఉన్నారు. ఆ విషయాన్ని కూడా మనం చూడబోతూ ఉన్నాము. ఏజ్ లిమిట్ అనేది 17 years దాటి ఉండాలి, 17+ గా ఉండాలి. జనరల్ క్యాండిడేట్స్ ఎలిజిబిలిటీ మనం పరిశీలించినప్పుడు విద్యార్థులు ఎవరైనా సరే ఇంటర్మీడియట్ స్థాయిలో మ్యాథ్స్, ఫిజిక్స్ 2 సబ్జెక్ట్స్ కంపల్సరీగా చదివి ఉండాలి. దాంతో పాటుగా ఇంగ్లీష్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ గా చదివి ఉండాలి. ఈ విధంగా మన రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో పరిశీలించినప్పుడు ఇంటర్ ఎంపీసీ విద్యార్థులు ఎవరైనా సరే ఈ కోర్స్ కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మినిమం 50% మార్కులతో పాస్ అయి ఉండాలి. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే వారు ఇంటర్మీడియట్ స్థాయిలో ఎంపీసీ పాస్ అయి ఉండాలి. దాంతో పాటు మినిమం 45% మార్కులతో పాస్ అయి ఉంటే చాలు ఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కొరకు అపియర్ కావచ్చు. దీంతో పాటు ఇంకో 2-3 రకాల కండిషన్స్ కూడా కంపల్సరీగా గమనించాలి. అన్మ్యారీడ్ అయి ఉండాలి, సో అవివాహితులు అయి ఉండాలి. కంపల్సరీగా హైట్ అనేది 158 మినిమం సెంటీమీటర్స్ ఉండాలి. మాక్సిమం ఏజ్ లిమిట్ మనం చూసుకున్నప్పుడు జనరల్ అభ్యర్థులకు 28 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 31 years, అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 33 years గా ఏజ్ లిమిట్ అనేది నిర్ణయించడం జరిగింది. క్యాండిడేట్స్ ఎవరైనా సరే సిపిఎల్ లో అడ్మిషన్ పొందిన తర్వాత
అత్యంత అడ్వాంటేజ్ మనకు ఇంకోటి కూడా అందిస్తూ ఉన్నారు. బిఎస్సి ఏవియేషన్ డిగ్రీని కూడా అందిస్తూ ఉన్నారు. మీకు ఇష్టమైతే ఈ డిగ్రీ చాలా బాగుంటుంది. సో సిపిఎల్ తో పాటుగా బిఎస్సి ఏవియేషన్ డిగ్రీ పూర్తి చేసిన వారికి అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్ అనేది ఎక్కువగా ఉంటుంది, ప్యాకేజ్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఈ విషయాన్ని గురించి కూడా మనం ఆలోచించవచ్చు. ట్రైనింగ్ ఫీజు అనేది చాలా ఎక్కువగా అనిపించవచ్చు. సో చాలా పాపులర్ కోర్స్, ప్రపంచవ్యాప్తంగా బాగా డిమాండ్ ఉన్న కోర్స్, గుర్తింపు కల కోర్స్, మంచి హోదానిచ్చే కోర్స్ కావున ఈ కోర్సుకు సంబంధించిన ఫీజు అనేది మినిమం 45 lakhs గా ఉంటుంది. ఈ 45 lakhs అనేది 1 year లోపుగా 4 ఇన్స్టాల్మెంట్స్ లో కంపల్సరీగా మనం చెల్లించాలి. అడ్మిషన్ పొందే సమయంలోనే ఈ విషయాన్ని గురించి ఖచ్చితంగా మనం ఆలోచించుకోవాలి. ఎంట్రన్స్ కి అప్లై చేసుకునే సమయంలో కూడా ఒకసారి ఆలోచించుకుంటే బాగుంటుంది. దీంతో పాటుగా ఇంకా అడిషనల్ ఛార్జెస్ కూడా చాలా ఉంటాయి. ఈ విధంగా మనం రఫ్ గా చూసుకున్నప్పుడు దాదాపుగా 55 to 60 lakhs వరకు అనేది ఖర్చు ఉంటుంది. 45 లక్షలతో పాటు అడిషనల్ గా ఎక్స్పెండిచర్ 2.5 లక్షల రూపాయలు కూడా చెల్లించాలి. యూనిఫామ్ కాస్ట్, దాంతో పాటుగా నావిగేషన్ కంప్యూటర్, అదేవిధంగా హెడ్ ఫోన్స్, దీంతో పాటుగా ట్రైనింగ్ ఫీజు, దీంతో పాటుగా ఇంకా చాలా రకాల విషయాలు ఉంటాయి. ఈ బుక్స్ కు సంబంధించి ఈఎస్ఈఏ, దాంతో పాటుగా ప్యాడ్ పైలట్ సంబంధించి, ఇదే విధంగా ల్యాప్టాప్ అయినా సరే, టాబ్లెట్ అయినా సరే, చాలా కాస్ట్లీ ఇన్స్ట్రుమెంట్ ద్వారా మన ట్రైనింగ్ ఉంటుంది. కావున ఈ విధంగా అడిషనల్ ఫీజెస్ అనేవి కూడా ఉంటాయి. దీంతో పాటు ఇంకో ఫీజు కూడా మనం ఇక్కడ చూసుకోవాలి. హాస్టల్లో అమ్మాయిలైనా సరే అబ్బాయిలైనా సరే సెపరేట్ గా హాస్టల్ ఫెసిలిటీ అనేది ఉంటుంది, మెస్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. దాని కొరకు పర్ మంత్ 15,000 రూపీస్ అనేవి చెల్లించాల్సి ఉంటుంది. ఈ కోర్సులో సెలక్షన్ ఎలా ఉంటుంది, ఎంపిక అనేది ఎలా ఉంటుంది, ఇంతవరకు అనుకున్న విధంగా కంపల్సరీగా ఒక ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అనేది భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమైన పట్టణాల్లో కండక్ట్ చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన సెంటర్స్ లిస్ట్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. దానికి సంబంధించిన లింక్ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో మనం చూసుకున్నప్పుడు హైదరాబాద్ అనేది నియరెస్ట్ సెంటర్ గా ఎంపిక చేసుకోవచ్చు. ఈ విధంగా ఎంట్రన్స్ టెస్ట్ లో క్వాలిఫై అయిన అభ్యర్థులకు సింపుల్ గా వైవా లేదా ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తూ ఉంటారు. పైలట్ అప్టిట్యూడ్ టెస్ట్ గా దీన్ని మనం పిలవచ్చు. సో విద్యార్థులకు సంబంధించి సైకోమెట్రిక్ టెస్ట్ గా కూడా దీన్ని పిలుస్తూ ఉంటారు. ఈ విధంగా అభ్యర్థులకు సంబంధించిన సైకాలజీని పరిశీలించడానికి ఇంటర్వ్యూ లేదా పైలట్ అప్టిట్యూడ్ టెస్ట్, వైవా ఇలాంటివి కండక్ట్ చేస్తూ ఉంటారు. ఇలాంటి ప్రాసెస్ లోనే ఎంపిక విధానం అనేది ఉంటుంది. ఎగ్జామినేషన్ అలాటెడ్ సెంటర్ లో కంపల్సరీగా మనం 24th May 2025 సాటర్డే రోజు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకున్న తర్వాత ఎగ్జామ్ కి ఎలా ప్రిపేర్ కావాలి, ఏం చదవాలి, జనరల్ ఇంగ్లీష్ ప్రిపేర్ కావాలి, మ్యాథ్స్, ఫిజిక్స్, దీంతో పాటుగా రీజనింగ్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్. సాధారణంగా మనం చూసుకున్నప్పుడు ఇంటర్మీడియట్ స్థాయిలో ఉండే క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి. ఇంకో గొప్ప విషయాన్ని మనం ఇక్కడ చూడాలి, నో నెగటివ్ మార్కింగ్. ఎలాంటి నెగటివ్ మార్కింగ్ సిస్టమ్ అనేది లేదు. రాంగ్ ఆన్సర్స్ కూడా ఎలాంటి మార్కులు మైనస్ చేయడం లేదు. ఇది కూడా అత్యంత ముఖ్యమైన విషయంగా చెప్పుకోవచ్చు. ఎంట్రన్స్ ఎగ్జామ్ కంటే ముందుగానే మనం ఆన్లైన్ లో అడ్మిట్ కార్డ్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన డేట్స్ ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుంది, ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు ఎంట్రన్స్ కొరకు ఎంత చెల్లించాలి, ఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కొరకు ఆన్లైన్ లో అప్లై చేసుకోవడానికి జనరల్ అభ్యర్థులు, ఓబీసీ అభ్యర్థులు, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు కంపల్సరీగా 12,000 రూపాయలు ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫీజుగా చెల్లించాలి. ఒకవేళ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయితే ఎలాంటి ఎగ్జామినేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉండదు. అప్లై చేసుకోవడానికి ఏ డాక్యుమెంట్స్ ఉండాలి, దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ మాత్రం కంపల్సరీగా మనం గుర్తుంచుకోవాలి. ఈ విధంగా ఫీజు ఎక్కువగా చెల్లించి పైలట్ గా కాలేకపోయిన వారికి ఇదే ఇన్స్టిట్యూట్ లో ఇంకో కోర్సును ఆఫర్ చేస్తూ ఉన్నారు. దాన్ని మనం ఇక్కడ చూసుకున్నప్పుడు ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ కోర్స్ గా చెప్పుకోవచ్చు. కాంపిటీషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. భారతదేశంలోని ఇంజనీరింగ్ కాలేజీలో కూడా ఈ కోర్స్ లభించకపోవచ్చు. బీటెక్ లో ఆఫర్ చేసే ఏరోనాటికల్ కోర్స్ కన్నా ఇది డిఫరెంట్ గా ఉంటుంది. ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్ కేవలం 3 years లో మనం ఈ కోర్సును పూర్తి చేయవచ్చు. అది కూడా ఇందిరాగాంధీ రాష్ట్రీయ ఉడాన్ అకాడమీ వారి క్యాంపస్ లోనే ఈ కోర్సును అందిస్తూ ఉన్నారు. ప్లేస్మెంట్ అవకాశాలు అనేవి చాలా పుష్కలంగా ఉంటాయి. ఈ కోర్సుకు సంబంధించిన హైలైట్స్ ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఏవియేషన్ రంగంలో ఒక ఐఐటిగా దీన్ని మనం పిలవచ్చు. ఈ విధంగా మనం చూసుకున్నప్పుడు ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్ అనేది మనం ఒక ఐఐటి లాంటి సంస్థలో పూర్తి చేయబోతూ ఉన్నాము. బీటెక్ లాగా లెంతీ కోర్స్ కాకుండా షార్ట్ టర్మ్ లో పుష్కలంగా ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. ఈ కోర్సులో 30 seats మాత్రమే ఉంటాయి. ఎంట్రన్స్ ద్వారా మనకు ఈ కోర్సులో చేరే అవకాశాన్ని కూడా కల్పిస్తూ ఉన్నారు. ఫీజు కూడా చాలా తక్కువగా ఉంటుంది. కోర్సు పూర్తయిన వెంటనే క్యాంపస్ ఇంటర్వ్యూస్ అనేవి రెగ్యులర్ గా వస్తూ ఉంటాయి. క్యాంపస్ అనేది 239 ఎకరాల్లో విస్తరించి ఉంది. సో ఈ విధంగా ఇలాంటి విశాలమైన క్యాంపస్ లో బాయ్స్ మరియు గర్ల్స్ కొరకు సెపరేట్ గా హాస్టల్ ఫెసిలిటీస్ కూడా అందిస్తూ ఉన్నారు. ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీర్
ఈ కోర్స్ ద్వారా మనం ఒక ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీర్ గా మారవచ్చు. ఈ కోర్స్ ఫీజు అనేది సిపిఎల్ తో పోల్చుకున్నప్పుడు అత్యంత తక్కువగా ఉంటుంది, చాలా తక్కువగా ఉంటుంది. ఈ కోర్స్ లో చేరడానికి అభ్యర్థులు ఎవరైనా సరే ఇంటర్మీడియట్ ఎంపీసీ పాస్ అయి ఉంటే చాలు. వీరితో పాటుగా ఇతర అభ్యర్థులు మనం చూసుకున్నప్పుడు ఎవరైనా సరే పాలిటెక్నిక్ డిప్లొమా చదివిన వారికి కూడా ఈ కోర్స్ లో చేరే అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నారు. ఈ కోర్సుకు సంబంధించిన ట్రైనింగ్ ఫీజు అనేది మనం చూసుకున్నప్పుడు కేవలం 4.5 lakhs మాత్రమే ఉంటుంది. అది కూడా 3 ఇన్స్టాల్మెంట్స్ లో చెల్లించవచ్చు, 3 సంవత్సరాల్లో చెల్లించవచ్చు. సో 4.5 లక్షలు అనేవి 3 సంవత్సరాల్లో 3 ఇన్స్టాల్మెంట్స్ లో చెల్లించే అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నారు. కంప్లీట్ కోర్స్ ఫీ ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో ఒకవేళ మీరు క్యాంపస్ లో చేరిన తర్వాత హాస్టల్ కానీ బోర్డింగ్ మెస్ ఇలాంటి ఫెసిలిటీస్ పొందాలనుకుంటే కంపల్సరీగా 10,000 రూపీస్ పర్ మంత్ అనేవి బోర్డింగ్ లాడ్జింగ్ చార్జెస్ గా నిర్ణయించడం జరిగింది. ఈ విషయాన్ని కూడా దీంతో పాటుగా గమనించాలి. ఈ ఎంట్రన్స్ కొరకు ఏం చదవాలి? ఇంతవరకు అనుకున్న విధంగా ఇంగ్లీష్ తో పాటుగా మ్యాథ్స్, ఫిజిక్స్, రీజనింగ్, కరెంట్ అఫైర్స్, ఇంటర్మీడియట్ స్థాయిలో ఉండే పుస్తకాలు ఒకవేళ మీరు చదివితే చాలు. ఏ విధంగా అప్లై చేయాలి, ఇతర విషయాలన్నీ కూడా ఇదే వెబ్సైట్ లో మీకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ దానికి సంబంధించిన ముఖ్యమైన తేదీలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈ 2 అంశాలకు సంబంధించిన లింక్ ను కూడా వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వబోతూ ఉన్నాను. డీటెయిల్ గా చదువుకోండి. పూర్తి వివరాలు చదువుకున్న తర్వాత మీరు ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీర్ గా మారాలనుకున్నారా లేదా సిపిఎల్ కమర్షియల్ పైలట్ లైసెన్స్ పొందాలనుకున్నారా నిర్ణయించుకున్న తర్వాత ఈ వెబ్సైట్ లో మనం డైరెక్ట్ గా ఆన్లైన్ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా సిపిఎల్ కోర్సుకు సంబంధించిన డేట్స్ ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. దాంతో పాటుగా ఏఎంఈ కోర్సుకు సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. సో ఈ 2 విషయాలు కేర్ఫుల్ గా గమనించండి. సిపిఎల్ కోర్స్, ఏఎంఈ కోర్స్, ఈ 2 కోర్సుల్లో ఏ కోర్సులో మీరు చేయాలనుకున్నా సరే ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అనేది కామన్ గా ఉంటుంది. కావున న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ ఈ ఆప్షన్ పై మనం క్లిక్ చేయాలి. ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత సో ఇలాంటి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ను ఆన్లైన్ లో ఫిలప్ చేయడం ద్వారా మీరు ఆన్లైన్ లో డైరెక్ట్ గా అప్లై చేసుకోవచ్చు. మీ యొక్క మొబైల్ నెంబర్ అదే విధంగా ఈమెయిల్ ఐడి వెరిఫై చేస్తూ ఉంటారు. దీని తర్వాత బేసిక్ డీటెయిల్స్ అన్ని ఫిలప్ చేయాలి. ఆ విధంగా డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. ఫైనల్ గా ఫీజు చెల్లించాలి. దాని తర్వాత మన అప్లికేషన్ అనేది ఆన్లైన్ లో సక్సెస్ఫుల్ గా సబ్మిట్ అవుతుంది. అందరికీ బెస్ట్ ఆఫ్ లక్. వీడియో బాగుంది అనుకుంటే ఒక లైక్ వేసుకోండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ వాట్సాప్ లో తప్పకుండా అన్ని గ్రూపుల్లో షేర్ చేయండి. జ్ఞానాన్ని పంచండి. ఏ కోర్సుకు సంబంధించి ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్ బాక్స్ లో అడగడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో చేయడానికి ప్రయత్నం చేస్తాను.